మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసి ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 22వ రోజున రూపాంతరము అనే అంశం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మా ప్రభువా, మా దేవా, వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రూపాంతర అనుభవం గురించి మనము ఈరోజు మాట్లాడుకొనబోతున్నాం. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందక ముందు ఆయన ఆ యొక్క కొండ మీద, ఆ యొక్క పర్వతం మీద ఆయన రూపాంతర అనుభవం పొందినటువంటి విధానమును మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రార్థించుచుండగా ఆయన యొక్క ముఖము మారినటువంటి విధానమును మనం పరిశీలిస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దినాలలో సిలువకు సమీపంగా ప్రార్థిస్తున్నటువంటి మనందరం కూడా ఆనాడు యేసు ప్రభు వారు సిలువకు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ముఖము మారిపోయినదట. అదే రీతిగా మన యొక్క ముఖములన్నీ కూడా మారిపోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ప్రార్థించిన తర్వాత మనము దుఃఖముతో ప్రార్థించి ఉండవచ్చు, లేకపోతే ఎంతో బాధతో మనము ప్రార్థించి ఉండవచ్చు. తర్వాత వాటన్నింటినీ పొందుకొని మనము ఆనందకరమైనటువంటి ముఖముతో మనము మార్పు చెందే వారంగా ఉండాలి. అదే రీతిగా పాపముతో నిండి ఉన్నటువంటి ముఖము కావచ్చు, లేకపోతే ఇదివరకు ముందు ఇతరులు మనకు ఎదురుపడినప్పుడు కోపముతో, చిరాకుతో ఉన్నటువంటి ముఖము కావచ్చు. అవన్నీ కూడా మారిపోయి సంతోషకరంగా మన యొక్క ముఖములు మారవలసినటువంటి అవసరము ఉన్నది. అదేవిధంగా మనం వాక్యాన్ని ఇంకా లోతుగా మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రార్థించుచుండగా ఆయన యొక్క వస్త్రములు కూడా మారిపోయినాయి, అవి దగదగా మెరిసినాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన యొక్క వస్త్రములు కూడా మార్పు చెందవలసినటువంటి అవసరము ఉన్నది. మనలను మన యొక్క వస్త్రధారణలను ఎవరైనా చూసినప్పుడు మీరు దేవుని బిడ్డ అనే విధంగా మన యొక్క వస్త్రములు మార్చుకోవలసినటువంటి అవసరము ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క వస్త్రములకు ఎలాంటి అపవిత్రత తగలకుండా, అంటకుండా మనము మార్పు చెందవలసినటువంటి అవసరము ఈ యొక్క సిలువను సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా అవసరమైనదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనము ఇంకా వాక్య భాగమును మనం గమనించినట్లయితే ఇదే విధంగా మోషే 40 దినములు ఆ యొక్క సీనాయి పర్వతం మీద గడిపినప్పుడు నిర్గమాకాండము 34వ అధ్యాయము 30వ వచనమును మనం పరిశీలించినట్లయితే అక్కడ కూడా దేవునితో 40 దినములు గడిపిన తర్వాత మోషే ఆ యొక్క పర్వతంను దిగి వస్తూ ఉంటే జనాలు ఆయన యొక్క ముఖమును చూడలేకపోయారు. అంత ప్రకాశవంతంగా ఆయన యొక్క ముఖము మారిపోయినటువంటి విధానమును మనం వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునితో సమీపంగా జీవిస్తూ ఉంటారో, ఆయనతో సమీపంగా నివసించడం అంటే ఆయనతో గడపడం అంటే ఆయనతో ప్రార్థన చేయడమే కదా. ఆయనతో కలిసి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ముఖము కూడా ఆ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది. కనుక మనము కూడా మన యొక్క ముఖములు కూడా ఆ విధంగా రూపాంతరము చెందవలసినటువంటి అవసరము ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనం ఇంకా వాక్య ధ్యానాన్ని ముందు కొనసాగించినట్లయితే, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. 30వ వచనమును మనం చదువుతున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయము 30వ వచనము. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే, ఏలియా అను వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. యేసు ప్రభు వారితో పాటు మోషే, ఏలియాలు మాట్లాడుతున్నారట. మరి వారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? యెరూషలేములో జరగబోయేటువంటి నిర్గమము గురించి మాట్లాడుతూ ఉన్నారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా సిలువను సమీపిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మనము కూడా దేవుని యొక్క రాజ్యమును ఏ విధంగా స్థిరపరచాలి, మన యొక్క జీవితములు ఏ విధంగా మార్చుకోవాలి, మన యొక్క బతుకులు ఏ విధంగా మార్చుకోవాలి, లేకపోతే మన ద్వారా ఇతరుల యొక్క జీవితములు ఏ విధంగా మార్చుకోవాలి, దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన వాక్యాన్ని ఈ లోకంలో ఏ విధంగా స్థిరపరచాలనేటువంటి
మాట్లాడేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రూపాంతరము పొందవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఒక రూపాంతరం అనేటువంటి అంశం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా దేవ తండ్రి, ఇంకా రూపాంతర అనుభవం ద్వారా మేము నేర్చుకున్నటువంటి 3 విషయములను మేము అనుసరించే వారంగా ఉన్నట్లు మీ యొక్క సహాయం దయచేయండి. మీ యొక్క కృపను పొందుకునే వారంగా ఉన్నట్లు మీ యొక్క సహాయమును దయచేయండి. ప్రభువా, మేము ప్రార్థిస్తున్నప్పుడు మా యొక్క ముఖములు మారేవిగా ఉంటకు మీ యొక్క సహాయమును దయచేయండి. మా యొక్క వస్త్రములు కూడా మారేవిగా ఉంటకు మీ యొక్క సహాయమును దయచేయండి. ప్రభువా తండ్రి, మీ యొక్క శిలువను సమీపిస్తున్న కొలది మా యొక్క ముఖములు, మా యొక్క వస్త్రములు మారి తండ్రి, మేము అనేక మందికి తండ్రి మీ యొక్క నిర్గమము గురించి, మీ యొక్క వాక్యమును తండ్రి, మీ యొక్క ధర్మశాస్త్రమును, మీ యొక్క న్యాయ విధులను గురించి మేము మాట్లాడే వారంగా ఉండునట్లు వాటన్నింటిని అనుసరించి జీవించగలిగేటువంటి జీవితములను మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.